హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఐక్యూ Z9 మొబైల్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకున్న తర్వాత దీని ప్రైస్ మొత్తం బయటకు వచ్చింది కాబట్టి ఆ ప్రైస్కి మొబైల్ వర్తా కాదా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ తెలుసుకున్నాక ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రాసెసర్. ఫ్రెండ్స్, ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి MediaTek Dimensity నుంచి 7200 ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనం గేమర్స్ కానీ మల్టీటాస్కర్స్ కానీ దుమ్ము దులిపేయచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్లో మనం చూసుకుంటే క్లాక్ స్పీడ్ వచ్చి 2.8 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి 4nm చిప్సెట్ మీద లభిస్తుంది, 64 బిట్ మీద లభిస్తుంది. కాబట్టి గేమర్స్కి అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. పబ్జీ లాంటి గేమర్స్కి అయితే స్మూత్ నుంచి HD వరకు కంట్రోల్ అయితే చేయగలుగుతుంది మొబైల్ అనేది, ఈ ప్రాసెసర్ అనేది. అలాగే మల్టీటాస్కర్ అయితే ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మల్టీటాస్కింగ్ ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఐక్యూ నుంచి మనకి ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా ఈ ప్రాసెసర్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి. ఎందుకంటే AnTuTu స్కోర్ ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు ఆ AnTuTu స్కోర్ చూసుకుంటే మీకు ప్రాసెసర్ అనేది ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో మీకు అర్థమవుతుంది. నాకైతే ప్రాసెసర్ అనేది బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్, అంటే ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. అంటే రెజల్యూషన్ పరంగా చూసుకుంటే ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. అంటే మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్, ప్యానల్ చూసుకుంటే LCD ప్యానల్తో లభిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి అంటే దీని రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 రీఫ్రెష్ రేట్ లభిస్తుంది. డిస్ప్లే వచ్చి బ్రైట్నెస్ విషయానికి వస్తే 1800 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరెల్లా గ్లాస్తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే మనకి బెజిల్ లెన్స్ పంచవతాలు లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఎందుకంటే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే 1800 nits బ్రైట్నెస్ ఉంది. అలాగే సూపర్ AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్, మనకి కంఫర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా బెజిల్ లెన్స్ పంచవతాలు లభిస్తుంది డిస్ప్లే అనేది. అంటే మనం ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది డిస్ప్లే విషయానికి వస్తే. మీకు ఎలా అనిపించింది డిస్ప్లే గురించి ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మీకు డిస్ప్లే కావాలనుకుంటే ఒకసారి ఫోటో అనేది డిస్ప్లే మన వీడియో డిస్ప్లే మీద ఒకసారి డిస్ప్లే ఫోటో వేస్తాను చూడండి. మీకు ఎలా అనిపించింది డిస్ప్లే అనేది. డిస్ప్లే నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఇందులో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది డిస్ప్లేలో చూసుకుంటే మనకి. ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ HDలో కంటెంట్ అనేది చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే అయితే చాలా బెటర్గా ఉంది నాకైతే. ఫ్రెండ్స్, ఇంకోటి మనకి కెమెరా విషయానికి తెలుసుకుందాం. కెమెరా విషయానికి తెలుసుకున్నాము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి చేయండి. ఈ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి సోనీ సెన్సార్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, సోనీ సెన్సార్ వచ్చి మనకి IMX882 సెన్సార్. ఫ్రెండ్స్, ఈ సెన్సార్ యూజ్ చేసుకోమని ఆప్టికల్ ఇమేజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే సెకండరీ కెమెరా విషయానికి వస్తే 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఇందులో డెప్త్ సెన్సార్ కోసం మనం చిన్న ఫోటో షాట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. మనకి ఓవరాల్గా బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని ఫోటోస్ అనేవి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. అలా లేదు వీడియో రికార్డింగ్ వస్తే మనకు 4Kలో 30 FPS వీడియో రికార్డింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. మనకు స్లో మోషన్లో కూడా తీసుకోవచ్చు. అలాగే ఆప్టికల్ ఇమేజేషన్లో వీడియో రికార్డింగ్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే వీడియో రికార్డింగ్ అయినా ఫోటోస్ కానీ సెన్సార్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే వీటితో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తే బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే మనకి. ఫ్రెండ్స్, ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా వస్తే ఫ్రంట్ సైడ్ మనకు 16 MP ఫ్రంట్ సైడ్ కెమెరా లభిస్తుంది. ఇందులో మనం ఫుల్ HDలో 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫోటో పిక్చర్ క్వాలిటీ అంటే మనకు నార్మల్గానే లభిస్తాయి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 16 MP కాబట్టి నార్మల్గానే కనిపిస్తుంది. చూసుకుంటే మనకి కెమెరా డిపార్ట్మెంట్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. 4Kలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫుల్ HDలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే నాకైతే బ్యాక్ సైడ్ కెమెరా అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీకు ఏ కెమెరా నచ్చింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా కెమెరా అయితే చాలా బెటర్ అని చెప్తున్నాను. ఈ మొబైల్ ఐక్యూ మొబైల్లో చూసుకుంటే మనకి ఈసారి ఐక్యూ మొబైల్లో కెమెరా కానీ డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మూడిట్లో నాకైతే మూడు బాగా నచ్చినాయి మీకు. అలాగే దీంతో పాటు బ్యాటరీ కూడా ఇంకా దీనికి కంఫర్ట్గా చాలా అద్భుతంగా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అంటే ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది మనకి. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి 33 వాట్ ఛార్జర్, అది కూడా సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్తున్నారు ఈసారి. అలాగే దీనికి కేబుల్ వచ్చి టైప్ సి కేబుల్ లభిస్తున్నాయి మనకి. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇందులో మొబైల్ స్పెసిఫికేషన్ అనేది చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నాకైతే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా చాలా స్పెసిఫికేషన్ అంటే చాలా దుమ్ముదులు పెంచే స్పెసిఫికేషన్ ఉన్నాయి మనకి చూసుకుంటే మనకి మొబైల్లో. ఎందుకంటే మనకి ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత హెవీగా యూజ్ చేసినా మనకు కంటిన్యూగా యూజ్ చేసినా మనకు 10 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది. లేదా నార్మల్గా యూజ్ చేసుకున్న మనకు మినిమం 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగానే వస్తుంది. ఇక ఛార్జింగ్ టైం వచ్చి మనకి ఎంత లేదన్నా ఒక 50 minutes వరకు ఛార్జింగ్ టైం అనేది తీసుకునేది. 33 వాట్ ఛార్జర్ కాబట్టి మనకి
50 నుంచి 40 మినిట్ వరకు ఛార్జింగ్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్. ఇక ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది, ఫన్ టచ్ 5తో లభిస్తుంది. ఇక అప్డేట్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చి మనకు 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ లభిస్తాయి. అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి మనకి 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి మొబైల్ కొనుక్కుంటే మనకి 3 ఇయర్స్ వరకు అప్డేట్స్ అనేది కంటిన్యూగా వస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనకు. ఇక అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మెమరీ కార్డ్ వేసుకుని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకో వేరియంట్ వచ్చి మనకి 8GB ర్యామ్ 250 స్టోరేజ్. ఇందులో మనకి స్పెసిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా స్పెసిఫికేషన్ అనేది. స్పెసిఫికేషన్ ఓవరాల్గా చూసుకుంటే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంకోటి IP54 వాటర్ అండ్ డస్ట్ వారంటీ కూడా ఉంది. ఇది వచ్చి మనకి IP54 రేటింగ్ అని చెప్తున్నారు. ఇందులో మనం చూసుకుంటే రెయిన్ వాటర్కి కొంచెం మొబైల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎక్కువ మనం వాటర్లో పెట్టకూడదు. ఓన్లీ మనం 2 మినిట్స్ వరకు 3 మినిట్స్ వరకు మనకు అలాగే ఎక్కువ టైం అనేది పెట్టకూడదు మొబైల్ మనకు వాటర్లో కానీ డస్ట్లో కానీ. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. IP54 రేటింగ్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అంటే ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉంది. మీకైతే స్పెసిఫికేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రైస్ గురించి తెలుసుకుందాం. ప్రైస్ వచ్చి చాలా ఎక్సలెంట్ ప్రైస్ ఫ్రెండ్స్. మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది కార్డ్స్ ఆఫర్లో చెప్తున్నాను. మనకి HDFCలో మనకి 2000 వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మనకి మొబైల్లో చూసుకుంటే మనకి అమెజాన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మొబైల్ వచ్చి మనకి అమెజాన్లో మీరు కొనుక్కుంటే మనకి HDFC ద్వారా 2000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది. వచ్చి 8GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి మనకి 18,000కి లభించే అవకాశం ఉంది. అది HDFC 2000 డిస్కౌంట్ లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా మనకి 2000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఆ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే మనకి 18,000కి లభించే అవకాశం ఉంది. ఇది వచ్చి మనకి 8GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి. అలాగే 8GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి అది సేమ్ డిస్కౌంట్ అనేది 2000 డిస్కౌంటే ఉంటుంది ఫ్రెండ్స్. అది HDFC క్రెడిట్ ద్వారా. అలాగే మనకి ఆ మొబైల్ చూసుకుంటే మనకి 20,000కి లభించే అవకాశం ఉంది. అంటే 20,000కి మొబైల్ వర్తా కాదనుకుంటే నా దృష్టిలో మనం చూసుకుంటే మనకి 20,000కి చాలా కంఫర్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఈ స్పెసిఫికేషన్ ఓవరాల్గా స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉంది. ఈ స్పెసిఫికేషన్కి 8GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి మనకి 18,000కి లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. అలాగే మనకి 8GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది 20,000కి లభిస్తుంది. చాలా 5G మొబైల్. ఫీచర్స్ చూసి చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదంటే ఈ మొబైల్కి ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్తాను. ఎందుకంటే మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పవచ్చు. ఈ ప్రైస్లో చూసుకుంటే మనకి ఎవరికైతే ఈ ప్రైస్కి మొబైల్ నచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే అండి. ఇందులో ఎక్స్ప్రెషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.